మా ఆత్మీయ నాయకులు మా అన్నయ్య జపన్య శాస్త్రన్నయ్య ఒక రోజున మాట చెప్పారండి. ఆయన ఆరంభ దినాల్లో సేవ ఆరంభంలో ఒక చోటన పగలు మీటింగ్కి వాక్యం చెప్పడానికి వెళ్ళారట. అదేమో చిన్న రేకుల షెడ్ అట. బాగా ఎండ తీవ్రంగా ఉంది. ఆ రేకుల షెడ్లో ఆయన నిలవబడి బలిపీఠం మీద వాక్యం చెబుతున్నారట. చెమటలు కారిపోతున్నాయి, చెబుతున్నారు. నెత్తి మీదే ఫ్యాన్ ఉంది కానీ ఫ్యాను ఆన్ చేసి లేదంట. ఏం లేదంట, ఫ్యాను ఆన్ చేసి లేదంట. ఈయన చెమటలు కక్కుతూ చెమటలు కారుస్తూ వాక్యం చెబుతారు. నాన్న చెమటలు పట్టేస్తున్నాయిరా, రే చాలా కష్టంగా ఉందిరా, చాలా వేడిగా ఉందిరా, ఆ ఫ్యాన్ ఆన్ చేయండి రా అన్నాడంట వాక్యం మధ్యలో. వెంటనే ఒక కుర్రోళ్ళు లేచి ఆ ఫ్యాన్ ఆన్ చేసేలోపు ఆ పాస్టర్ గారు ఆన్ చేయొద్దు అని అడ్డుపడ్డాడంట. వెంటనే మా అన్నయ్య గారు అనుకున్నారంట, పోన్లే ఆ ఫ్యాన్ ఏ చూసుకున్నట్టు ఉందేమో, ఏ బేరింగులు పోయిందేమో, ఉండండి ఎత్తి వెళ్ళిపోద్దు మనకెందుకు అని చక్కగా వాక్యం చెప్పేసిన తర్వాత లోపల భోజనం పెడుతుంటే ఆ బ్రదర్ని, ఏంటి నాన్న పైన నెత్తి మీద ఫ్యాన్ ఉంది కానీ ఆన్ చేయలేదు ఏంటి అని అంటే, వెంటనే ఆ పాస్టర్ గారు చెప్తున్నారట, అన్నా ఆ ఫ్యాను చర్చికి స్థలం ఇచ్చింది కదా మామ ఇచ్చిన ఫ్యాను. ఆ ఫ్యాన్కి 3 రెక్కలు ఉన్నాయి. 3 రెక్కల మీద 6 మనవరాళ్ళ పేరు రాసిందంట. ఏం పేర్లు రాసిందండి? 3 రెక్కల మీద 6 మనవరాళ్ళ పేర్లు రాసిందంట. ఫ్యాన్ ఆన్ చేస్తే పేర్లు కనపడతలేదు కాబట్టి పాస్టర్ ఫ్యాన్ ఆన్ చేసావా చంపేస్తానందట. ఏమందంట? ఇంకా ఆయన భయపడిపోయి, అంటే ఇప్పుడు ఫ్యాన్ ఎందుకు ఇచ్చింది? నా పేరు కనబడాలి. అది ఉపయోగపడకపోయినా పర్లేదు, నా పేరు కనబడాలి, మా మనవరాళ్ళ పేర్లు కనబడాలి. ఈ రోజున చాలామంది అంతే కదండి. నేను పాట పాడితే నా పేరు బయటికి రావాలి, నేను వాక్యం చెబితే నా పేరు బయటికి రావాలి, నేను ప్రార్థన చేస్తే నా పేరు బయటికి రావాలి, నేను కానుకిస్తే నా పేరు బయటికి రావాలి. ఏదైనా చిన్న ప్రార్థన ఇచ్చామనుకోండి, బాగా ప్రార్థన చేసేసి యేసునామములో అడుగుచున్నాము తండ్రి ఆమేన్ అని పక్కన ఏమై బాగా చేసానా ఇప్పుడు పక్కవాడు చెప్పాలి సూపర్ అంటే, అది మరి నేనంటే ఏంటనుకున్నావు అంటే తాత్కాలికంగా ఈ భూమిపైనే పేరు కోసం, ఈ భూమిపై నాకు పేరు కావాలి, నేను పాట పాడితే నాకు పేరు రావాలి, నేను పలానా చేస్తే నాకు పేరు రావాలి, నేను భోజనం వడ్డిస్తే నాకు పేరు రావాలి, నేను ఆరాధన చేస్తే నాకు పేరు రావాలి, నేను అది చేస్తే నాకు పేరు రావాలి, ఇది చేస్తే పేరు రావాలని ఈ భూమి పైన పేరు కోసం చాలా మంది ప్రయాసపడుతున్నారు. పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్న మాట ఈ పగలు, ఈ భూమి పైన నీ పేరు కనబడినా నీ పేరు కనబడకపోయినా తప్పకుండా నీ పేరు జీవ గ్రంథములో రాయబడి ఉండాలి. స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే నీ పేరు జీవ గ్రంథములో రాయబడి ఉంటుందో అప్పుడే నీవు ఆ పునాదుల పట్టణములో ప్రవేశిస్తావు.